crafters, welcome back to Creative Cloud where anyone can craft. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ ఈరోజు వచ్చేసి మనం ఒక బ్యూటిఫుల్ మినీ ఆల్బమ్ని ఎలా చేయాలో చూద్దాము. ఈ ఆల్బమ్ సైజ్ వచ్చేసి 4.5 ఇంచెస్ బై 4.5 ఇంచెస్. అండ్ అలాగే ఈ ట్యుటోరియల్ వచ్చేసి పార్ట్స్లో ఉంటుంది. ఫస్ట్ మనం సిగ్నేచర్ పేజెస్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం అని చెప్పేసి నేను ఒక A4 షీట్ని తీసుకుంటున్నాను. నేను వైట్ కలర్ కాస్టాక్ యూస్ చేస్తున్నాను. మీరు ఏ కలర్ కాస్టాక్ అయినా యూస్ చేయొచ్చు. సో ఈ A4 షీట్ని మనం లాంగ్ సైడ్ వచ్చేసి 814 ఇంచ్ దగ్గర కట్ చేసుకోవాలి. సో వన్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే స్క్రాప్ పీస్ వస్తుందో ఆ స్క్రాప్ పీస్ని పడేయకండి. దాన్ని కూడా మనం ఈ సిగ్నేచర్ పేజెస్లోనే పాకెట్స్ చేయడానికి యూస్ చేస్తామన్నమాట. సో వన్స్ కటింగ్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డ్ని తీసుకొని 4/1/8 ఇంచ్ అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లో మనం స్కోర్ చేసుకోవాలి. తర్వాత దాన్ని టర్న్ చేసి మళ్ళీ ఫ్లిప్ చేసి సేమ్ 4/1/8 ఇంచ్ దగ్గర మనం స్కోర్ చేసుకుంటాము. అంటే ఎగ్జాక్ట్గా సెంటర్లోనండి. సో వన్ స్కోరింగ్ అయిపోయిన తర్వాత ఈ 4 లైన్స్ వచ్చినాయి కదండి మనకి. ఆ 4 లైన్స్లో ఒక లైన్ని మనం కట్ చేసుకోవాలంటే కంప్లీట్గా కాదనమాట, జస్ట్ ఆ సెంటర్ స్కోర్ మార్క్ వరకే కట్ చేసుకోవాలి. నేనైతే ట్రిమ్మర్ని యూజ్ చేస్తున్నాను, మీరు సిజర్స్ అయినా యూజ్ చేయొచ్చు. చూసారు కదా, అలా ఎగ్జాక్ట్గా సెంటర్ స్కోర్ లైన్ వరకు మాత్రమే ఒక హాఫ్ లైన్ని మనం కట్ చేసుకుంటాం. వన్స్ ఇలా కట్ చేసిన తర్వాత మనకి మౌంటైన్ మార్క్స్ ఎటు ఉన్నాయో చూసుకొని ఫస్ట్ 2 స్మాల్ ఫోల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫోల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఆ 2 ఫ్లాప్స్ అనేవి సేమ్ డైరెక్షన్లో ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ ఏవైతే మనం 2 ఫ్లాప్స్ని ఫోల్డ్ చేసామో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకో ఫోల్డ్ చేసుకోవాలి, సెంటర్ ఫోల్డ్. చూసారు కదా, మనకి 2 ఫ్లాప్స్ డైరెక్షన్లో కాకుండా అదర్ డైరెక్షన్లో సెంటర్ ఫోల్డ్ చేస్తాము. సో వన్స్ ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత నీట్గా బర్నిష్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎటైనా కానీ అన్ఈవెన్గా అనిపిస్తే జస్ట్ లిటిల్ ట్రిమ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ట్రిమ్ చేసేటప్పుడు మాత్రం ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, ఎటైతే మనకి ఆల్రెడీ అటాచ్ అయిన ఫోల్డింగ్స్ ఉంటాయో అటు మాత్రం మనం ట్రిమ్ చేయకూడదు. చూసారుగా, వెరీ స్లైట్లీ నేను ట్రిమ్ చేశాను. సో ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ అండ్ థర్డ్ పేజ్ ఇలా వస్తుందన్నమాట. అండ్ ఈ సెంటర్ ఓపెన్ ఏదైతే ఉందో దీన్ని మనం పాకెట్ పేజ్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ఓపెనింగ్ మనకి లెఫ్ట్ కావాలి అనుకుంటే పైన టాప్లో గ్లూ చేసేయాలి. లేదు మనకి టాప్ ఓపెన్ కావాలి అంటే కనుక ఈ సైడ్ ఓపెన్ని గ్లూ చేస్తాం. అండ్ ఏదైతే లెఫ్ట్ ఓపెన్ ఉందో దాన్ని మనం హింజెస్కి అటాచ్ చేస్తాం అన్నమాట. సో నేను ఇప్పుడు సైడ్ ఓపెనింగ్ పెట్టుకుంటానండి పాకెట్ కోసం. సో నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే ఓపెన్ ఉందో దాన్ని బాటమ్కి తీసుకున్నాను. సో ఈ బాటమ్ని జస్ట్ ఒక స్క్రాప్ పీస్ పెట్టి క్లోజ్ చేసే బదులు నేను పాకెట్ పెట్టాలనుకుంటున్నాను. దానికోసం అని చెప్పేసి ఇందాక మనం ఏదైతే పేపర్ A4 షీట్ని కట్ చేసినప్పుడు స్క్రాప్ పీస్ ఉంటుందో దాన్ని తీసుకుంటున్నాను. అండ్ అలాగే కన్ఫ్యూజన్ లేకుండా ఇటా అటా అనేసి దీన్ని సింపుల్గా మార్క్ కూడా చేసుకోవచ్చండి. నేను టాప్ అని మార్క్ చేసుకుంటున్నాను. ఓకే, సో మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇందాక చెప్పాను కదండి ఆ స్క్రాప్ పీస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ అసలు దీని విడ్త్ ఎంత ఉంది అనేది నేను చూస్తున్నాను. ఇది వచ్చేసి 3/3/8 ఇంచెస్ ఉందన్నమాట. సో 3/3/8 ఇంచెస్ ఉంది. ఇటు సైడ్ మనం ఏం కట్ చేయమండి, బట్ లాంగ్ సైడ్ వచ్చేసి మనం 5/1/4 ఇంచ్ దగ్గర కట్ చేసుకోవాలి. అంటే పేజ్ వచ్చేసి మనకి 4/1/8 ఇంచ్ ఉంది కాబట్టి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా. సో 5/1/8 ఇంచ్ అండి, సారీ నాట్ 5/1/4 ఇంచ్, 5/1/8 ఇంచ్కి
మనం ట్రిమ్ చేసుకోవాలి. నేను సింపుల్గా ఏం చేశానంటే ఒక మార్క్ చేసుకొని ఆ మార్క్ అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ట్రిమ్ చేసుకుంటున్నాను. సో ఇదర్ బై మీరు ఎలా అయినా చేయొచ్చు. డైరెక్ట్గా చేయాలి అంటే కనుక 5 1/8 ఇంచ్ దగ్గర స్కోర్ చేసుకోండి లాంగ్ సైడ్. సో కటింగ్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డ్ని తీసుకొని లాంగ్ సైడ్ బోత్ సైడ్స్ హాఫ్ ఇంచ్ మనం స్కోర్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ టర్న్ చేసి అలాగే హాఫ్ ఇంచ్. ఇప్పుడు సెంటర్ వచ్చేసి మనం 2 స్కోర్ లైన్స్ చేస్తామన్నమాట. సో ఒక మార్క్ వచ్చేసి 1 3/4 ఇంచెస్ దగ్గర అండ్ అదర్ వన్ వచ్చేసి 1 5/8 ఇంచ్ దగ్గర. సో ఇలాగ మనం 2 స్కోర్ లైన్స్ అయితే చేసుకోవాలి. 1 5/8 ఇంచ్ అండ్ 1 3/4 ఇంచ్. ఈ రెండు వచ్చేసి మనకి 2 పాకెట్స్ అండి. అటు సైడ్ ఆ పేజ్ని మొత్తం కంప్లీట్గా కవర్ చేసేటట్టు 2 పాకెట్స్ వస్తాయి, నాట్ సింగిల్ పాకెట్. సో స్కోరింగ్ అయిపోయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ స్కోర్ లైన్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని బోన్ ఫోల్డర్తో బోనిష్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బోన్ ఫోల్డర్ లేదు అంటే కనుక సిజర్స్కి బ్యాక్ సైడ్ని యూజ్ చేయండి. సో 1/8 ఇంచ్ ఫోల్డ్ చేయడం అయితే కొంచెం కష్టం అవుతుంది నాకు. అండ్ ఎవరికైనా వీడియో టూ స్లోగా అనిపిస్తే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్లే స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకొని చూడండి. సో అన్ని స్కోర్ లైన్స్ని స్కోర్ చేసిన తర్వాత జస్ట్ ఎడ్జెస్ని ట్రిమ్ చేసుకుంటున్నాము. సో సిజర్స్ని తీసుకొని ఆల్ 4 కార్నర్స్ని హాఫ్ ఇంచ్ ట్యాబ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం లైట్గా ట్రిమ్ చేసేసుకోండి యాంగిల్ కట్స్. అండ్ అలాగే సెంటర్ కూడా స్కోర్ మార్క్స్కి అటు ఇటు యాంగిల్ కట్ చేసి సెంటర్ 1/8 ఇంచ్ ఏదైతే ఉందో అక్కడ ఫ్లాట్గా ట్రిమ్ చేసుకోవాలన్నమాట. అంటే వీ షేప్లో నేను చూపిస్తున్న విధంగా ట్రిమ్ చేసుకోండి. అలాగే అదర్ సైడ్ కూడా బోత్ సైడ్స్ కూడా మనం అలాగే కట్ చేసుకోవాలి. సో కట్ చేసిన తర్వాత యాక్చువల్గా అసలు ఇది పాకెట్కి ఎలా పెడతాము అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి టాప్ పేజ్ అండి. అండ్ ఏదైతే సెంటర్ పేజ్ ఉంటుందో మనకి అది ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్కి దీన్ని మనం అటాచ్ చేస్తాం అనమాట. సో ఏదైతే హాఫ్ ఇంచ్ ట్యాబ్స్ ఉంటాయో దాన్ని ఇన్సైడ్కి ఫోల్డ్ చేసేసుకొని ఇలాగా గ్లూ చేసేస్తాం అనమాట. హాఫ్ ఇంచ్ ట్యాబ్స్కి గ్లూ అప్లై చేసి ఇలాగా గ్లూ చేస్తాం. సో వన్స్ ఎప్పుడైనా సరే మీరు చేసిన తర్వాత ఒకసారి పెట్టుకొని చూసుకోండి ఇది ఎగ్జాక్ట్గా సరిపోతుందా లేదా అని. ఆ తర్వాత మాత్రమే మీరు గ్లూ చేయండి. సో ఈ పాకెట్స్ని ఇలా ప్లెయిన్గా వదిలేయకుండా చిన్న బోర్డర్ ఇస్తున్నానండి, బోర్డర్ పంచ్ యూజ్ చేసి. ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ స్టెప్ అండి. నేను ఇదివరకు ఏమీ బోర్డర్ పంచ్ యూజ్ చేయకుండా కూడా చేశాను. అవి కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అండ్ ఒకవేళ బోర్డర్ పంచ్ కాకపోయినా సర్కిల్ పంచ్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఓన్లీ సెంటర్ వరకు ఒక సెమీ సర్కిల్ లాగా అలా కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ వన్స్ పంచ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మీరు ట్రిమ్ చేసేసుకోండి. సో ఈ ట్రిమ్మింగ్ ఏదైతే మనం చిన్న చిన్నవి చేస్తామో అవన్నీ వచ్చేసి ఎక్స్ట్రా స్టెప్స్ అండి. అవి చేయడం వల్ల ఏంటంటే మనకి ఆల్బమ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో అలాగే బోత్ సైడ్స్ నేను నీట్గా
అంచు యూస్ చేసి అండ్ అలాగే ఎగ్స్ స్ట్రిమ్ చేసేసుకొని ఇన్సైడ్కి ఆ 1/2 ఇంచ్ ట్యాబ్స్ని ఫోల్డ్ చేసుకొని ఇంకేదైనా మీకు కొంచెం కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే ట్రిమ్ చేసేసుకోండి. సో నేను ఒకసారి పెట్టి చూసుకుంటున్నాను. ఎందుకు అంటే నాకు ఏమనిపించింది అంటే ఏమైనా ఈ బోర్డర్ పని చేయడం వల్ల పాకెట్ అనేది మరి చిన్నగా ఏమైనా అయిపోతుందా, అసలు సరిపోతుందా లేదా అని డౌట్ వచ్చింది. అందుకని చెప్పేసి ఒకసారి పెట్టి చూస్తున్నాను. చూసారు కదా, సరిపోయిందండి. నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే మనం ఎలాగో చేస్తుంది స్మాల్ ఆల్బమే కాబట్టి ఇంత సైజ్ పాకెట్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే కనుక మనం 3/8 ఇంచెస్ తీసుకున్నాం కదా, దాన్ని 4/1/8 ఇంచో అలాగా మీరు ఇంక్రీజ్ చేసుకోండి. సో నేను గ్లూ అప్లై చేసేసుకొని ఏదైతే సెంటర్ ఓపెనింగ్ ఉందో దానికి నేను గ్లూ చేసేస్తాను అనమాట. సో గ్లూ చేసే ముందు ఫస్ట్ లైట్గా పెట్టి ఆ తర్వాత మనకి ఎగ్జాక్ట్గా సెట్ అయింది అన్నప్పుడు దాన్ని మనం కంప్లీట్గా బర్నిష్ చేసుకోవాలి. అండ్ గ్లూ చేసేటప్పుడు ఫ్యూ పాయింట్స్ అండి, ఏదైతే పాకెట్ ఉందో అది పేజ్ బయటికి రాకూడదు. అండ్ ఏదైతే మనది 1/8 ఇంచ్ గసెట్ ఉందో దాన్ని టువర్డ్స్ పేజ్కి పుష్ చేసి మనం గ్లూ చేయాలన్నమాట. లేదు అంటే అది కిందకు వచ్చిందంటే కనుక అది ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్ పేజ్లోంచి. అండ్ ఆల్సో మనకి ఏదైతే పాకెట్ ఉంటుందో ఇక్కడ ఫోల్డింగ్ ఉంటుంది కదండి లెఫ్ట్ సైడ్ ఫస్ట్ పేజ్ది, దాని మీదకి రాకూడదండి. అలానే దానికి ఎగ్జాక్ట్గా పక్కన కూడా ఉండకూడదు. కొంచెం కొంచెం గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. అప్పుడు మనకి పేజ్ ఫోల్డింగ్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట. చూసారు కదా, నేను ఇందాక చెప్పాను కదా, సో పేజ్కి కొంచెం గ్యాప్ ఉండాలి. సో పాకెట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా పాకెట్ అండ్ ఇది ఒక పేజ్ అనమాట. చూసారు కదండి, ఒక A4 షీట్తో మనం ఎంత బాగా సిగ్నేచర్ పేజ్ చేసేసామో. అండ్ ఇది వచ్చేసి సైడ్ ఓపెన్ అనమాట, సైడ్ పాకెట్గా యూజ్ చేయొచ్చు. సో మన సిగ్నేచర్ పేజ్ వచ్చేసి రెడీ అయిపోయింది. నేను ఇలాంటివి 2 more చేశాను. అంటే నేను ఈ ఆల్బమ్లో టోటల్ 3 సిగ్నేచర్ పేజెస్ ఇలాంటివి యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే కనుక మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు నెంబర్ని 4, 5 అండ్ మోర్. లేదు అంటే 2ని చాలు అలా అనుకుంటే కూడా తగ్గించుకోవచ్చు. సో దీనికి హింజ్ ఎలా చేయాలి, కవర్ ఎలా చేయాలి అనేది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. బాయ్ బాయ్.